ప్రతిసారి సంక్రాంతికి ఎంత పిలిచినా వచ్చేవారు కాదు. ఇప్పుడు వచ్చారు, పండగ అయిపోయినా ఉన్నారు. నిజంగా సంతోషం. నాదే ఉంది లేండి, అంతా మీ ఊరి సర్పంచ్ గారి చలవ. పండగ 3 రోజులు ఇంట్లో భోజనమే చేయలేదు. మరి ఈ రోజైనా ఇంట్లో భోజనం చేస్తారుగా? లేదండి, ఈ రోజు సర్పంచ్ గారి ఇంట్లోనే భోజనం. ఇదేం బాగోలేదండి. పండగకి కూతురు అల్లుడు వచ్చారని సంతోషపడ్డంత సేపు లేదు. ఒక్కరోజు ఇంట్లో ఉండరు, ఒక పూట ఇంట్లో తినరు. ఏంటిది? భోగి పండగ రోజున వచ్చారు, కనుమ పండగ కూడా వెళ్ళిపోయింది. రేపు మీరే వెళ్ళిపోతారు. కనీసం ఒక్కరోజైనా ఇంట్లో భోజనం చేయకపోతే ఎలా? ఏంటండి ఇది? పండగకి పల్లెటూరుకు వచ్చాం, ఎవరెవరో వచ్చి ప్రేమగా భోజనానికి పిలుస్తున్నారు. అభిమానంగా పిలిస్తే అబే రామని చెప్పగలమా? ఏంటి పంచాయతీ? పంచాయతీయే మరి. వాళ్ళేమి మిమ్మల్ని ప్రేమతో పిలవట్లేదు. ఎదర పంచాయతీ ఎలక్షన్ ఉంది, అమ్మాయికి ఇక్కడ ఓటు ఉంది. అందుకే ఆకట్టుకోవడానికి వేషాలు. ఏమండే, సర్పంచ్ గారు భోజనానికి రమ్మని చెప్పమన్నారండి. మరైతే వెళ్ళొస్తాం మామయ్య గారు. సరే, కనీసం రాత్రైనా ఇంట్లో భోజనం చేసేది ఉందా? అయ్యో లేదండి, ఇవాళ రాత్రి భోజనానికి రమ్మని 2 రోజుల క్రితమే వార్డు మెంబర్ గారు ఆర్డర్ చేశారు. అయినా ఎందుకు మామయ్య గారు మీకు వర్రీ? మీ సర్పంచ్ గారు కూడా నన్ను సొంత అల్లుళ్లాగే చూసుకుంటున్నారు. భోజనానికి వెళ్ళినప్పుడల్లా మీ అమ్మాయికి కూడా చీర పెడుతున్నారు. సరే, ఇంటిలో పిండి వంటలు చేయిస్తాను, కనీసం అవైనా తిని వెళ్ళండి. పిండి వంటలు చేసుకోవడానికి కూడా అన్ని వస్తువులు వాళ్లే ఇచ్చి వెళ్లారు నాన్న. అసలు ఈ సర్పంచ్ ఎవడయ్యా నా కూతుర్ని అల్లుని చుట్టానికి? నాకు పండగ సరదా ఉండదా? పోన్లేండి మామయ్య గారు, బాధపడకండి, మేము మళ్ళీ వస్తాంగా. బాగుంది. ఒక్కసారి రావడానికి ఏడాది పట్టింది. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. లేదండి, మళ్ళీ 4 రోజుల్లోనే వస్తాం. ఆ ఉండేదేదో 4 రోజులు ఉండిపోవచ్చుగా. మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు? ప్రయాణానికి ఖర్చు కదా. లేదండి, ఓటేయడానికి ఈ నెలలోనే రావాలి కదా, అందుకే ప్రయాణం ఖర్చులు కూడా ప్రెసిడెంట్ గారే ఇస్తున్నారు.